హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. ఆ ఆనందానికి కారణం మనం అవ్వాలి. ఓకే, ఈరోజు మటన్ లివర్ వండుతున్నాను. సారీ, హార్ట్ అంటే మటన్ హార్ట్ అన్నమాట. చికెన్ తినకూడదు అన్నారు కదా అని 2 వీక్స్ నేను చికెన్ తినలేదు. అందుకే మటన్ హార్ట్ తీసుకొచ్చాను. 200 రూపీస్. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమోటో. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టాను. అంటిస్తాను. అంటించి వేడైన తర్వాత ఆయిల్ పోస్తాను. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ముందుగా ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించుదాము. ఇప్పుడు ఇందులోను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేద్దాము. వేసాం కదా, ఉడుకుతూ ఉంటుంది. ఇది మగ్గాలి కదా, ఉల్లిపాయ మగ్గుతుంది. ఇప్పుడు ఇది మటన్ లివర్ అని చెప్పాను కదా, అదే హార్ట్ అని చెప్పాను కదా, అది కడిగి పెట్టుకున్నాను. ఈ ఆయిల్, ఈ ఉల్లిపాయలు ఆయిల్లో మగ్గిన తర్వాత ఆ మటన్ దీంట్లో వేసేద్దాం. చూసారా, ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇప్పుడు మటన్ వేసేస్తాను దీంట్లో. ఇందులో పెట్టేసి మూత వేయాలి. ఓకే, మూత తీసాను ఇప్పుడే. దీంట్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా బాగా ఫ్రై అవనివ్వాలి. ఉప్పు వేసానండి రుచికి సరిపడగా. ఇప్పుడు పసుపు వేసుకుందాము. 1/2 స్పూన్, ఎక్కువ వేయలేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మట్టుకి కొంచెం ఎక్కువ వేద్దాము, మటన్ కదా. ఓకే, 2 స్పూన్స్ వేసాను. కదపను, మూత పెట్టేసి ఉంచాను. చూద్దాం. ఇంకా బాగా ఉడకాలి. ఓకే, ఇంకా ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత అప్పుడు కారం, ఇప్పుడప్పుడే కాదు, కొంచెంసేపు ఉడకాలి. ఇప్పుడు టమాటాలు, ఓకే, టమోటాలు. వావ్, సూపర్గా ఉన్నాయి టమోటాలు. మళ్ళీ ఫుల్ రెడ్. టమోటాలు కూడా మ్యాష్ అవ్వాలి కదా. సో కొంతసేపు మరలా మూత పెట్టేసి ఉడకనిద్దాం. తీసి చూద్దాం ఎట్లా. ఓకే, ఉడికింది, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు దీంట్లో కారం వేద్దాము. కారం అంటే కొంచెం స్పైసీగానే ఉండాలి. కారం ఎక్కువే వేస్తాను. అంటే నాకైతే స్పైసీ ఉండాలి. మరి మీరు ఎంత తింటారో నాకు తెలియదు. ఎవరికి సరిపడగా స్పైసీకి వాళ్ళు వేసుకోవాలి. ఓకే, బస్.
ఎప్పుడు చెప్తాను కదా, కారము ఎక్కువ ఉడికితే అది ఎట్లా అంటే బ్లాక్ వచ్చేస్తుంది, లుక్ బాగోదు కూర. సో కారము వేయకూడదు నూనెలో. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేద్దాము. ఓకే, ఇప్పుడు ఉడుకుతుంది. కొంచెం మసాలా కూడా వేస్తాను, ఎందుకంటే తర్వాత వేసే కంటే ఇప్పుడు వేస్తేనే చికెన్కి, సారీ, ఈ మటన్ హార్ట్కి మసాలా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. హాఫ్ స్పూన్ వేస్తున్నాను, ఫుల్ స్పూన్ ఇట్లా. ఇది ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసాను కదా, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఎంతవరకు ఉడికిందో చూద్దాము అండి. ఇంకా కొంచెంసేపు ఉడకండి, దగ్గర అవ్వాలి కదా. ఓకే, బాగా దగ్గర దాకా ఉడకనిచ్చి అప్పుడు ఆపాలి. ఈలోపు కొంచెము కసూరి మేతి వేద్దాము. ఇంకా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాను కసూరి మేతి. ఓకే ఓకే, కర్రీ ఈజ్ రెడీ. వావ్, హౌ ఈజ్ కర్రీ? ఓకే, కర్రీ ఈజ్ రెడీ. రైస్ ఆల్సో రెడీ. కర్రీ ఆల్సో రెడీ. బాగుందా కర్రీ? టొమాటోస్ కూడా